ఆ విధంగా ఉంది. తర్వాత మన దగ్గర నుంచి దుర్వాసన వచ్చేది, సమాధులలో చచ్చిన వారి శవాలు ఉంటాయి, అది దుర్వాసన వచ్చేది. అటువంటి పరిస్థితిలో మనం ఉంటుంది. అయితే ప్రభు ఆ ప్రాంతానికి వెళ్ళి అతడు స్వస్థత పొందిన తర్వాత అతడు ఎలా ఉన్నాడంటే 20:35 వచనము, మరియు జనులు జరిగిందా దయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకొని స్వస్థచిత్తుడై. ఇప్పుడు అతని ఎప్పుడైతే యేసుప్రభు అతన్ని స్వస్థపరిచినాడు, అతన్ని బాగు చేసినాడు, యెహోవా రాఫాగా అతన్ని బాగు చేసినప్పుడు, స్వస్థపరిచినప్పుడు అతని పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు బట్టలు కట్టుకున్నాడు. అంటే అప్పుడు అతనికి నీతి ఏదో తెలిసింది. ఇప్పుడు అతనికి సిగ్గు తెలిసింది. అరే, నేను దుర్మార్గకరమైన జీవితం, పాపకరమైన జీవితం జీవించినాను, అవమానకరమైన జీవితం జీవించినాను, నా ద్వారా అనేకులు నష్టపోయినారు, నేను నష్టపోయినాను, నా ద్వారా ఇతరులు నష్టపోయినారని అతని బట్టలు కట్టుకొని స్వస్థచిత్తుడు ఎక్కడ కూర్చున్నాడు? యేసు. ఒకప్పుడు ఎక్కడ ఉన్నాడు? అతను సమాధులలో వాసము చేశాడు. ఇది స్వస్థత. మన యొక్క ప్లేస్ మారిపోయింది. ఒకప్పుడు సమాధులలో నివసించే వారము, ఇప్పుడు ప్రభు సన్నిధిలో మనం కూర్చున్నాం, యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుంటున్నాం. ఒకప్పుడు బట్టలు కట్టుకొనలేని స్థితిలో, దిగంబరత్వముతో, అవమానకరమైన స్థితిలో, మంచి చెడ్డ ఎరగలేని పరిస్థితిలో మనం ఉంటుంది. అయితే ఆయన బట్టలు కట్టుకొని ఆయన వస్త్రాన్ని మనకు ధరింపజేసినాడు. రక్షణ వస్త్రము, నీతి వస్త్రము, ఉల్లాస వస్త్రము, సంతోష వస్త్రము, రకరకాల వస్త్రాలు ఆయన మనకు ధరింపజేసి మనల్ని ఆనందింపజేసినాడు, సంతోషింపజేసినాడు. గొర్రెపిల్ల రక్తంలో మన వస్త్రంలో ఉదుక్కొని తెలుపు చేసుకున్నాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో చివరిలో ఏం రాయబడిందని, ప్రకటన గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రం ఉదుక్కొని వారు తెలుపు చేసుకున్నారు అని రాయబడింది. మన వస్త్రములు తెలుపు చేసుకొని ఉదుక్కొని పవిత్రమైన జీవితం, పవిత్రతలోనికి వచ్చినాయి. ఒకప్పుడు పాపంలో ఉంటుంది, ఒకప్పుడు మనము సమాధులలో వాసం చేస్తా ఉంటుంది, ఒకప్పుడు దయ్యములు పట్టినవాడు, దయ్యములు పోయిన తర్వాత ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చినాడు. దయ్యం ఉన్నప్పుడు ప్రభు దగ్గర రాడు, ప్రభు దగ్గర ఉన్నప్పుడు దయ్యము రాదు. ఇది ప్రభు అనుగ్రహించిన స్వస్థత. ఈ విధమైన స్వస్థత మానవుని కనుగొన చేసడానికి వచ్చిన. మన ప్రాచీన జీవితం చూస్తే మనం కూడా ఒకప్పుడు అలాగే ఉంటుంది. మనం ఇతరులను గాయపరుస్తూ మనం గాయపరుచుకుంటూ వచ్చినాం. బట్టలు కట్టుకోలేని పరిస్థితి, దిగంబరత్వంతో, ఆత్మీయమైన దిగంబరత్వం. ఏ విధంగా అయితే ఆదాము ఆదికాండం 3వ అధ్యాయంలో దిగంబరుడని తెలుసుకున్నాడు, పాపం ప్రవేశించినప్పుడు దిగంబరత్వం వచ్చింది. దిగంబరత్వాన్ని కప్పుకునేటప్పుడు అంజూర పాకులు తాను ధరించుకున్నాడు. అంజూర పాకులు ఎంతసేపు ఉంటాయి? అంజూర పాకులు ఎండిపోతుంటే మళ్ళీ ఆకులు ధరించుకుంటారు. అంటే దిగంబరత్వాన్ని కప్పుకునే దానికి అవకాశం లేదు. ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వస్తామో స్వస్థత అనుగ్రహిస్తాడు ప్రభు, అప్పుడు ఆయన వస్త్రములు మన యొక్క దిగంబరత్వాన్ని పర్మనెంట్గా మనల్ని కప్పేదానికి యేసు ప్రభు రక్తము శక్తి కలిగింది. ఆ విధంగా మనకు అనుగ్రహించినాడు. కాబట్టి మనం ప్రభుని ఆరాధించే వారంగా ఉండాలి. ఆయన మనకు స్వస్థత అనుగ్రహించిన. మనం కూడా ఒకప్పుడు ఇతని వలె మనము జీవిస్తూ వచ్చినాం. లూకా సువార్త 10వ అధ్యాయంలో ఒక వ్యక్తి 30వ వచనంలో ఒక వ్యక్తి యెరూషలేము నుంచి యెరికోకు దిగి వెలుచు ఏమైనా దొంగల చేతిలో చిక్కాడు. దొంగల చేతిలో దిగుతూ అతను ఏం చేశారు? వాళ్ళు అతని బట్టలు దోచుకొని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయిన. మన పరిస్థితి ఒకప్పుడు ఇటువంటిదే. యెరూషలేము నుంచి యెరికోకు పోయిన బట్టలు కొట్టుకుని బట్టలు తీసేసినారు, దిగంబరుగా చేసినాడు. కొర ప్రాణము అంటే చచ్చిపోయే స్థితిలో మనం ఉంటుంది. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయిన వారము. ఆదాము ద్వారా మరణం వచ్చింది మనకు. ఒక మనుషుని ద్వారా పాపము, రోమా 5:12లో పాపము ద్వారా మరణమును లోకంలోనికి ఎలాగూ ప్రవేశించనో పాపం వచ్చింది. పాపము ద్వారా ఏమొచ్చింది? మనం కూడా ఒకప్పుడు కొర ప్రాణంతో ఉంటుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువు ఎవరు మనల్ని స్వస్థపరచలేని పరిస్థితులు ఉంటారు. అందరూ మనల్ని చూసి పక్కగా పోయినారు, అందరూ మనల్ని చూసి పక్కగా అయిపోయినారు. అంటే మంచి సమరయుడుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ మనం చూస్తే, ఆ మాట చూస్తే, ఆ పడి ఉన్న చోటికి వచ్చి 10వ అధ్యాయము 34వ వచనము, అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి పూటకుల వారి ఇంటికి తీసుకుని పోయి ఇన్ని పనులు చేసినాడు. చూడండి, ఒక్కొక్కటి లెక్క పెడితే 33వ వచనంలో అతడు పడి ఉన్న చోటికి వచ్చినాడు, అతనిని చూసినాడు, అతని మీద జాలి పడ్డాడు, దగ్గరికి పోయినాడు, నూనె ద్రాక్షరసను పోసినాడు, గాయములను కట్టినాడు,
తన వాహనం మీద ఎక్కించుకున్నాడు. పూటకులని ఎన్ని పనులు చేసినాడు సమరయుడు కదా. ఈ పనులన్నీ మన జీవితంలో ప్రభు మనకు కార్యం చేసినాడు. మనం పడి ఉన్న చోటికి వచ్చినాడు. మనం ప్రభు దగ్గరికి పోలే, ఆయన మనల్ని వెతుక్కుంటూ వచ్చినాడు. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. పడి ఉన్న చోటికి వచ్చినాడు. జాలి పడ్డాడు. మన పైన జాలి పడిన వారు, మనల్ని స్వస్థపరిచిన వారు, మనల్ని బాగు చేసిన వారు ఎవరు లేరు. అందరూ మనల్ని చూసి ఎగతాళి చేసిన వారే, అందరూ మనల్ని చూసి నవ్వుకొని పోయిన వారే. ఇంకా ఇతని పరిస్థితి, ఈమె పరిస్థితి ఇటువంటిదే, వీళ్ళని ఎవరు మార్చలేరు, అన్ని ఎగతాళి చేసిన వాళ్ళే. అయితే జాలి పడ్డాడు, పడి ఉన్న చోటికి వచ్చినాడు. నూనె ద్రాక్షారసము, నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యం అంది. ద్రాక్షారసము యేసు ప్రభు రక్తానికి సాదృశ్యం. రక్తాన్ని పోసినాడు, మన గాయములను కట్టినాడు. పూటకూల వాణిండు దేవుని మందిరానికి మనల్ని నడిపించినాడు. దేవుని మందిరంలో మనకు పరామర్శ, దేవుని మందిరంలో మనకు నెమ్మది, దేవుని మందిరంలో ఇంకా మనకు స్వస్థత, దేవుని మందిరంలో మనకు ఆశ్రయము, ఆదరణ, నెమ్మది కలగజేసేదానికి దేవుని మందిరాన్ని మనకు పూటకుల వారి ఇంటికి నడిపించి, ఎప్పుడైతే రక్షణ పొందినామో శ్రేష్టమైన పూటకుల వారి ఇంటికి ప్రభు మనం నడిపించాడు. ఇక్కడ సమృద్ధి ఉన్నది, ఇక్కడ ఆహారం ఉన్నది, ఇక్కడ మనకు మన్నా ఉన్నది. ఇక్కడ మనము స్వస్థచిత్తులమై ప్రభు రాకడ కొరకు సిద్ధపడేదానికి ప్రభు మనల్ని ఈ విధంగా మార్గం చూపించాడు. కాబట్టి ఆయన మనల్ని స్వస్థపరిచిన వాడు. ఒకప్పుడు కొర ప్రాణంతో పడి మనం కూడా జీవం లేని వారంగా ఉంటుంది. అయితే మనం పడి ఉన్న చోటుకి వచ్చాడు. సమస్తాన్ని వదులుకొని లోకానికి వచ్చినాడు. దేవుని స్వరూపం కలిగిన వారేంటి, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టబడిన భాగ్యమని ఎంచుకునలేక మనుషుల పోలిక కాబట్టి దాసుని స్వరూపం ధరించుకొని రిక్తులుగా చేయబడి లోకానికి వచ్చినాడు. ఆయన ఏమి లేనివాడుగా చేయబడ్డాడు. సమరయుడు అంటే ఎన్నిక లేని వారు అని అర్థం. సమరయులతో, యూదులు సమరయులతో సాంగత్యం చేస్తారా? చెయ్యరు. అంటే తను అందరికీ అందుబాటులో ఉండేదానికి ఒక సమరయుడుగా ఈ లోకానికి వచ్చినాడు. ఆయన అందరి వాడు, ఆయన అందరికీ అందుబాటులో ఉన్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. మనము మన పరిస్థితి చూస్తే మనము బల్ల మీద నుండి పడి రొట్టె ముక్కలతో కడుపు నింపుకొనవలసిన వారము. ఆ యొక్క స్త్రీ సురఫెనిక దేశం సంబంధించిన స్త్రీతో ప్రభు చెప్పాడు కదా, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు బయట యుక్తము కాదు. అయితే ప్రభు మనల్ని కూడా పిల్లలుగా చేసినాడు. మనకు కూడా రొట్టెను అందుబాటులో చేసినాడు. మనకు కూడా ఆయన సమరయుడిగా వచ్చి మనల్ని కూడా పూటకుల వానింట్లో చేర్చినాడు. పూటకుల వానింట్లో మనకు ఆశ్రయం, నెమ్మది. పూటకుల వానింట్లో ఆయనే యజమానుడు, ఆయనే శిరస్సు, ఆయనే మనకు ఆదరించేవాడు, మనల్ని స్వస్థపరిచేవాడు, మనల్ని సరిచేసేవాడు, మనల్ని రాకడ కొరకు సిద్ధపరిచేవాడు. కాబట్టి ఇన్ని అవకాశాలు ప్రభు మనకు అనుగ్రహించాడు. మన స్వస్థపరిచేవాడు ఆయన. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నాడు. కాబట్టి హృదయం చెడిపోయింది, బాగు చేశాడు. మన తల నడినెత్తిన చెడిపోయింది, అరికాలు మొదలుకొని చెడిపోయిన వారం అంటే బాగు చేశాడు. మనం కూడా ఒకప్పుడు ఆ యొక్క దయ్యం పట్టిన వాడి వల్లే మనము కూడా సమాధుల్లో వాసము చేస్తూ, బట్టలు కట్టుకొని లేని స్థితిలో అరుస్తూ, కేకలు వేస్తూ, మార్కు సువార్త 5వ అధ్యాయంలో అరణ్యంలో కేకలు వేస్తూ తిరిగేవాడు. తాను రాళ్లతో గాయపరుచుకునేవాడు, ఇతరులను గాయపరిచేవాడు. అటువంటి పరిస్థితి ఎప్పుడైతే ప్రభు స్వస్థపరిచినాడో స్వస్థ చిత్తుడై యేసు పాదం లేదా కూర్చోడినాడు, బట్టలు కట్టుకున్నాడు, సమాధి లేని జీవితం వదిలిపెట్టినాడు. ఆ దుర్వాసన పోయింది. ఎఫెస్ 5:2 ప్రకారము అటువలే క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండేటప్పుడు ఆయన తను తాను మన కొరకు అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడు. మనలో పరిమళ వాసన, ఒకప్పుడు దుర్వాసనతో నిండిన మన జీవితం, సమాధులలో ఉండిన మన జీవితము పరిమళ వాసనగా చేసినాడు. మళ్ళా చూస్తే మనము అక్కడ యెరూషలేము నుంచి ఎరుకోపోయే మార్గంలో బట్టలు లేకుండా కొర ప్రాణంతో పడిపోయిన స్థితిలో మనం ఉంటుంది. అయితే సమరయుడుగా మనం పడి ఉన్న చోటుకి వచ్చినాడు, మనల్ని చూసినాడు, జాలి పడ్డాడు, మన దగ్గరికి వచ్చినాడు, నూనె ద్రాక్షారసము మన పైన పోసినాడు, గాయములు కట్టినాడు, తన వాహనం మీద ఎక్కించుకున్నాడు, పూటకులో నిర్మించినాడు, పరామర్శిస్తున్నాడు. కాబట్టి ఇన్ని మేలులు మన జీవితంలో చేసినాడు. ఇవన్నీ మన జీవితంలో జరిగించిన కార్యములే. కాబట్టి మనము ప్రభును పూజించి ఆరాధించే బదులమై ఉన్నాం. దయచేసి ఒక సహోదరుడు ఒక సహోదరి విధంగా క్లుప్తంగా మార్చి ప్రభును ఆరాధిద్దాం. మనకు కొంచెం సమయమే ఉన్నది కాబట్టి ప్రారంభించిన సమయం పోనీయకుండా క్లుప్తముగా ఒక్కొక్కరు ఒక 1/2 నిమిషం ఆరాధన చేస్తే త్వరగా మనం ఈ ఆరాధన ముగించుకోవచ్చు. ప్రారంభించండి.